అక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమాలో ఇప్పుడు మనము 4వ నామము గుప్త నామం దగ్గరికి వచ్చాము నాన్న. మనం ఏమిటది? సమయ. సమయ మనం అనుకుంటున్న సమయమే, సరైన సమయంకి వచ్చారండి అనుకుంటాం. ఆ సమయ కూడా ఆవిడే. ఏమిటి, ఎలా అయింది ఆ తల్లి? సమయము అంటే దహర చక్రము దగ్గరికి వచ్చిన సుషుష్మను సమయదేవి అంటారు. ఏమ్మా? సమయాచార తత్పర అని అమ్మవారికి నామం ఉంది కదమ్మా. సమయ పూజలు అంటే వైదిక పూజలు ఏమ్మా, వైదిక పూజలు చేయటం ఏమ్మా. సో సమయ పూజ హృదయంలో అమ్మవారి మంత్రం చెప్పుకుంటాం కదా, అవునా? హృదయంలోనే కదమ్మా మంత్ర జపం చేస్తాం. మరి అది సమయము, సమయాచారము, పవిత్రము ఏమ్మా. అలా సమయ అంటే అది. దహర చక్రము దగ్గర సుషుష్మని ఏమంటారు? సమయదేవి అంటారు. అసలైన కరెక్ట్ సమయానికి నువ్వు మూలాధారం దగ్గర ఈ జన్మలో జాగృతమై కరెక్ట్ సమయానికి హృదయాన్ని చేరుకున్నావురా వేదవ. గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకుని దాన్ని పండించుకుని సమయదేవి అయ్యావురా, ఆత్మ దగ్గరికి వెళ్ళావురా. ఇంకా నీకు తిరుగులేదు బ్రహ్మకచ్చం వరకు అని సరదాగా చెప్పచ్చు. అర్థమైందా? అంతవరకు మనకి సమయం విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. మూలాధారంలో ఉంటే ఏమిటి? ఏది సమయము? అమ్మవారు ఎక్కడుంటే అది ఆ సమయము. కిందంతా కూడా ఏమిటి? మాయ, మాయాపూరితమైన సమయము. అమ్మ చింతన వచ్చింది అంటే సరైన సమయంలో వచ్చిందండి. అవునా? పోయేటప్పుడు నారాయణ అంటాం కదండి, చిన్నప్పుడే వచ్చిందండి బాబు. ఎంత అదృష్టవంతుంది అని నువ్వు అనుకోవాలి. ఇప్పుడు మన దాంట్లో కూడా, మన క్లాసులో కూడా చూడండి, పిల్లల దగ్గర నుంచి 25, 28, 30 నుంచి ఎర్లీ ఏజ్లో వాళ్ళకి ఇంత శ్రీ విద్య అర్థం అవుతుందంటే నేనంతా ఆనందిస్తున్నాను. అవునా? నేను పడిన కష్టం అంతా కూడా మీలో చూసుకుంటాను, ఆనందాలన్నీ నా ఆనందాలు. అందుకే నీలో మేము శిష్యుల్లో గురువు తన ఆనందాలు చూసుకుంటాడు. తనకంటూ ప్రత్యేకమైన ఆనందాలు ఏం పెట్టుకోడు. ఏమ్మా? మీ ఎదుగుదలే మా యొక్క ఇది. ఏమ్మా? అది సమయ అంటే అదనమాట. అవునా? సో ఆ సమయాదేవి నువ్వు అవుతావు. మూలాధారం నుంచి కష్టపడి అసలైన సమయంలో తెలుసుకోవటం అమ్మవారిని. తల్లి ఇక్కడ ఉన్నావా త్రికోణాంతర దీపికగా, అదే నేను కదా అని తెలుసుకోవటం. ఆ అర్చన చేశాను. గురువు గారు ఇచ్చిన బాలమంత్రం మననము చేయటం మంత్రం కాబట్టి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ 4 విధాలుగా స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. అలానే చతుర్యాగంలో బహిర్యాగ, అంతర్యాగ, రఘుయాగ, మహాయాగాలు చేస్తూ మహాయాగం దగ్గరికి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలైన సమయం అంటే అది. సమయానికి తగు మాటల అని ఓ పాట ఉందా? ఇదే సమయాదేవి అంటే అదనమాట. ఆ మహానుభావుడు అక్కడికి వచ్చి ఈ పాట పాడాడు. ఏ మాట మాట్లాడాలి అంటే హృదయం నుంచి మాట్లాడాలి. అది అమ్మతోనే ఉండాలి. నా మాటలన్నీ అమ్మవారివి, నా ఊసులన్నీ అమ్మవారివి, నా భాషలన్నీ అమ్మవారివి, నా ప్రేమలన్నీ అమ్మవారివి. భక్తులు అంతే కదా, అలా సమర్పించుకుంటూ పూలు వేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. సాలోక్యం, ఇది కిందంతా సాలోక్యం, మూలాధారం. మణిపురం సామీప్యం, సారూప్యము హృదయము, సమయము. సమయానికి అని తర్వాత సాయుధ్యం, 3వ కన్ను దగ్గర జీవనముక్తి అని అలా అర్థం చేసుకోవాలి. సమయదేవి అంటే అదనమాట. దట్ ఇస్ ద బ్యూటీ. ఏమ్మా? అంతే కదా. 20 ఏళ్ళ దాకా మనకి అమ్మవారి గురించి తెలియదు. ఇప్పుడు ఏంటండి అంత 50, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత చెయ్యాలి అవన్నీ. ఇప్పుడంతా ఎంజాయ్ చేయాలి సార్. చెయ్యి, తప్పేముంది, చేయకూడదని వాడున్నాడు. ఆ వయసు వచ్చినప్పుడు నమస్కారం చేసి ఓపిక కూడా ఉండదు. 2 చేతులు పెట్టి లేపడానికి కూడా చేతులు లేవు. ఎందుకది? సమయానికి సరిపోయింది అది. అది కూడా నీ అదృష్టం ఉంటే అక్కడ దాకా వస్తే నువ్వు, రాకపోతే అక్కడే అయిపోతావు, కిందే అయిపోతావు. ఏమన్నా? సో సమయదేవి అంటే అర్థం ఉంది కదా.
సమయము అంటే దహర చక్రము దగ్గరికి వచ్చిన సుషుష్మని, అంతవరకు అది దహర చక్రము అంటే హృదయ చక్రం కిందంతా ఏంటి, కుండలిని శక్తి, అది సుషుష్మ అవుతుంది. మణిపురం దగ్గర కళ్ళు తెరిస్తే అది సుషుష్మ అవుతుంది. అర్థమైందా? కిందంతా బాల రూపంలో ఉంటుంది. మణిపురం నుంచి దహరం దగ్గరికి వచ్చినప్పుడు సుషుష్మాదేవి సమయదేవి అవుతుంది అమ్మా. అక్కడి నుంచి ఆ తల్లి ఇంకా పై ప్రయాణం చేస్తుందని సమయదేవి అంటారు. మిగిలినప్పుడు మాయాదేవి అన్నారు. కిందంతా మాయాదేవి చెప్పాను కదమ్మా. మూలాధార స్వాధిష్టానం మణిపురాలన్నీ కూడా చుట్టూ తిరిగేవి. నాది నీది అనుకుంటూ తిరుగుతాం. హృదయం దగ్గర సుషుష్మ కళ్ళు తెరిచినప్పుడు మనసును చూస్తుంది, అక్కడ అమ్మవారిని చూస్తుంది. హృదయంలో త్రికోణాంతర దీపికని. సో ఆత్మనే కోరుకుంటుంది. అదే వాడే విఘ్నుడు, వాడే ప్రజ్ఞాన ఘనుడు అమ్మా. అది మిగిలినప్పుడు ఆమె మాయాదేవి. ఎందుకని? అక్కడ వరకు పాంచభౌతిక నాదము అంతర్నాదముగా కానీ బహిర్నాదముగా కానీ ఓంకారమే వినిపిస్తూ ఉంటుంది. అందుకే మాయాదేవి. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న, పాంచభౌతికమైన నాదము అంతర్నాదముగా కానీ బహిర్నాదముగా కానీ ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మూలాధారంలో చెప్పాను కదా, కైలహరై అంతర్నాదము బహిర్నాదం వింటూనే ఉంటాం. ఆ నాదం మళ్ళీ అనాహతం దగ్గర హృదయం దహర చక్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఓంకారము పరిభ్రమిస్తూ దహర ఆకాశంలో తిరుగుతున్నప్పుడు హ్రీంకారము అవుతుంది. ఓం. అప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్తాను పంచదశి అన్నమాట. ఇక్కడ అంతా క్రియాయోగం చెప్తున్నారమ్మా. ఇప్పుడు మూలాధారం నుంచి ఓ కైలహరై మహాసకల హ్రీం సకల హ్రీం. ఓం ఏమైపోతుంది? ఓం హ్రీం అయిపోతుంది. హ్రీంహే ట్రాన్స్ఫార్మ్ అయితే బాల్యం లేకుండా యవనంలోకి వెళ్తామా? బాల్యమే యవనావస్థ. ఈ ఓంకారం అనేది బాల్యము యవ్వనంలోకి వెళ్ళిపోతోంది, హ్రీం బీజంలోకి వెళ్ళిపోతోంది. అది ఇది ఒకటే అని, అన్ని బీజాలు ఒకటే అని. సో బహిర్నాద అంతర్నాదాలు ఏమో, అందుకే బహిర్పూజలు అంతర్పూజలు అంటారు కదా. అలా బహిర్నాద అంతర్నాదాలు వింటూ ఆ ఓంకారం వినిపిస్తుంది. ఆ ఓంకారం పరిభ్రమిస్తూ ఉదయంలో ఎప్పుడు హృదయంలో నేను తలుచుకుంటూ ఉంటే అని హ్రీం అని మూడో గణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓమే హ్రీం అయిపోతుంది అమ్మా. అంటే నీకు పాంచభౌతిక శరీర స్పృహ పోతుంది అని. దహరాకాశంలో తిరుగుతున్నప్పుడు హ్రీంకారం అవుతుందమ్మా. ఆ హ్రీంలోని హకార రకారములు రెండు రాలిపోయి చివరకు ఏమీ మిగలదమ్మా. అమ్మ దగ్గరికి వస్తే, మహదాకాశం దగ్గరికి వస్తే, అమ్మ పాదాల దగ్గరికి వస్తే ఆ హా తీసేయి రా తీసేయి అని అంటుంది అమ్మవారు. అప్పుడు నిన్నేం చేస్తుంది? ఈ ఉత్తి ఆత్మ, అది అవ్యక్తాకాశ త్రికోణము, బిందువు, పరాశూన్యము, అది సాహిత్యం. అది ఆ తల్లి యొక్క గొప్పతనం అమ్మ. అరుణాం కరుణాతరంగితాక్షి. అందుకే అమ్మవారు అంటే అమ్మవారే మరి. ఆ ఈంకార స్వరూపిణియే ఈ సమయదేవి. అర్థమైందా? ఈ సమయదేవి అంటే ఎవరు? సమయాచార తత్పర. బహిర్యాగము, అంతర్యాగము, రహుయాగము, మహాయాగము అంతా సమయాచారము అంటే సాంప్రదాయముగా చేసినది. అంటే పూర్వులు ఋషులు చెప్పిన మార్గంలో వెళ్ళటం, పెద్దలు చెప్పిన మార్గంలో క్రియాయోగము ధ్యానము చేసేవాళ్ళు సమయాచార తత్పరులు. ఆ రకంగా ఈంని చేరుకుంటారు. ఈం బయటికి వస్తుంది. అప్పుడు హ్రీం అనేది పోతుంది, హకారము పోతుంది, రకారము పోతుంది. అదే ఉన్మని అంటారు కదా. ఆ దేహ స్పృహ పోతుంది అని అది తీసేస్తుంది నీకు అమ్మవారు. ఆమె తీయదు, అదే రాలిపోతుంది అక్కడ. ఆ స్పృహ కూడా ఉండదు. మరుపు ఎలా ఉంటుంది? ఇప్పుడు 10 రోజుల క్రితం ఏం చేసామమ్మా చెప్పండి మీరు? ఆ 10వ తారీఖు అనేది రాలిపోయింది. విస్మృతి, స్మృతిలో లేదు. అట్లా అన్నమాట. నీకే గుర్తుండదు. నేను భూమి మీద
నా వాళ్ళంతా ఉన్నారు. ఇటువంటి ఈ కథలన్నీ అక్కడ ఉండవు ఇంకా. అది. ఈ కథ ఉండదమ్మా అక్కడ. దేహంతో కూడుకున్న నువ్వు చేసిన ఈ కథలు, మానసికంగా నువ్వు చేసిన కథలు ఇవన్నీ కూడా రాలిపోతాయి అని చెప్తున్నారు. ఉట్టి ఈం తప్ప ఆత్మ ఒక్కటే బయటకొస్తుంది. ఇదంతా సమయాచార తత్పర, సమయాచార సాంప్రదాయంగా మూలాధారం ఒక పద్ధతిగా చేయటం. మనదంతా సమయాచార పూజలు గుళ్ళల్లో చేసేవి. అవునా? అవునా అమ్మా? అవైదికం చెయ్యం కదమ్మా. వేదపూరితంగా మనం ఉంటాయి అన్ని పద్ధతిగా ఉంటుంది. అవైదికంగా చేసేవన్నీ కూడా అవైదికం అంటే ఏమిటి? తంత్రం అటువైపు లెఫ్ట్ సైడ్. అదనమాట. దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. సమయాచార తత్పర అమ్మవారు అంటే అదే గురువులు చూపించిన మార్గము. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. వారు చూపించింది ఏముంది? కాంతి మార్గం. అందుకే ఇది కాంతి విద్య. శ్రీ విద్య కాంతి విద్య. నీకు ఏమిస్తుంది అంటే అంటే గురువు గురు రూపంలో అంటే గురువు ఏం చేస్తాడు? అజ్ఞానాన్ని తొలగిస్తాడు, చీకటిని తొలగించేవాడు. శ్రీ విద్య పదమే చాలు నీ యొక్క చీకటిని తొలగిస్తుంది, అహంకారాన్ని తొలగిస్తుంది, స్వాని తీసి సర్వ పెడుతుంది అక్కడ అమ్మవారు. శ్రీ విద్య అర్థమైతే నువ్వు సర్వ అవుతావు. శ్రీ విద్య చదవక పూర్వము స్వాలోనే వెళ్ళిపోయిందండి జీవితం. నాది నాది అంటూ తిరిగేశాను. ఇది తెలుసుకున్న తర్వాత అందరి మీద ప్రేమ పుడుతుందండి. అందరితో స్నేహం చేయాలనిపిస్తుందండి. ఎవరిని తిట్టబుద్ధి కావట్లేదండి. తెలియకుండా అప్రయత్నంగా నాలో హృదయంలో ప్రేమ పొంగి పొర్లిపోతుందండి. కరుణ, జాలి, ఏ చిన్న కష్టం చూసినా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకోవటం. అట్లా అన్నమాట అమ్మవారి హృదయం అంటే అది. సమయాచార తత్పర అంటే అది. అంటే యోగా మార్గంలో ఒక సమయాచారంగా గురువు దగ్గర చతుర్యాగ క్రమము చక్కగా పాటించి మంత్రం ఉపదేశం తీసుకున్నప్పుడు దాన్ని స్థూలంగా ఉన్న దాన్ని కరిగించుకొని మానసికంగా జపము చేసి దాన్ని ప్రాణముగా చేసుకొని దాన్ని మళ్ళీ నువ్వు ఆత్మగా నువ్వు చేసుకోవటం, నీలో నీవుగా ఉండటం, ఆత్మగా ఉండటం, ఆత్మ సాక్షాత్కారం మూడో కణ దగ్గర నువ్వు దర్శించటం. జీవితంలో కూడా అంతే కదా. అన్ని ధర్మ అర్థ కామ మోక్షం ముందు పెట్టారా? చివరిలో పెట్టారు. అవునా? నువ్వు నీ కోరికలన్నీ మొదట్లో లేవమ్మా, చివరిలో ఉన్నాయి. అందుకే స్వ అనేది వచ్చింది. అంతేగా అన్ని ముందే ఉంటే ఏముంది? నువ్వు అనుకున్నవన్నీ వచ్చేస్తుంటే స్వ ఎక్కడ? స్వకి అర్థం లేదు. నేను కోరుకునేది ఏముంది స్వామి? అవి వచ్చేస్తాయి అంతే. అట్లా అన్నమాట. సో ధర్మ అర్థ కామ మోక్ష. ఏంటి ధర్మ అర్థ కామ మోక్ష ఏంటి స్వామి? ఈ మూడు మంత్రములో చెప్పాను కదా. స్థూల సూక్ష్మతర సూక్ష్మతమ గురించి. ఇప్పుడు మానవుల్లో కూడా మన్ని కూడా ఏం చెప్పారు ఋషులు మునులు వీళ్ళు? ధర్మార్థ కామ మోక్షాలు. మోక్షం అప్పుడే వస్తుందయ్యా. నీకు ఎందుకు వస్తుంది అంటే ధర్మముగా అంటే ఏమిటి? మనకి ఋషులు చూపించిన వేద మార్గం. అవునా? మన పూర్వీకులు చేస్తున్న మార్గం ఏదైతే ఉందో అది ధర్మబద్ధకంగా మనం సృష్టిగా మనం దాన్ని పాటించటం. ధర్మ జీవితం, ధర్మ నిర్ణయాలు తీసుకోవటం. జీవితంలో ధర్మ నిర్ణయం తీసుకోవటం. స్వపర భేదాలు పెట్టుకోకుండా జీవితాన్ని దాని ధర్మ మార్గంలో తీసుకెళ్ళటం. ప్రకృతి చూడండి ధర్మ మార్గంలోనే ఉంది కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా మనం మాట్లాడుకుంటున్నాం. అది ధర్మం తప్పిందనుకోండి ఏమొస్తుంది? ప్రకృతి వైపరీత్యాలు. అవునా? అట్లా ఉంటుంది. సో ధర్మ అది ఎలా ఉండాలి? అర్థవంతమైన జీవితం గడపడం. అది స్వ వరకు ఉండకూడదు, సర్వాలో ఉండాలి. నువ్వు ఒక ధర్మం పాటిస్తున్నావు అంటే అది 10 మందికి మేలు కలిగేట్టుగా ఉండాలి, నీకు మేలు కలిగేట్టుగా ఉండాలి. అది అర్థవంతమైన ధర్మాలు. అంటే నాట్ మ్యాన్ మేడ్. మనదేమిటి? అపౌరుషేయాలు మనవి. మనం వేద సంస్కృతి మనది. సో అది ధర్మస్వరూపం. సో అలా వెళ్ళిపో. ధర్మ అర్థ కోరికలు ఎలా రావాలి? చాలా ధర్మపూరితమైన కోరికలు రావాలి. అది నీ కోరిక నీ వరకు 10 మందికి కూడా ఆనందించేట్టుగా ఉండాలి అని. నీ కోరిక వల్ల ఏమిటి? లంచం తీసుకుంటాం. అది ఎంతమందికి పాపం ఎంత ఇబ్బంది అవుతుంది? పేదవాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు నీకు? అవునా? నువ్వేదో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం నీ నువ్వేదో చేసావు, మొత్తానికి ఏదో ఉద్యోగం వచ్చింది. అదృష్టం బాగుంది, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు. చేసేది నువ్వు ధర్మ అర్థగా చెయ్యి. లంచాలు పుచ్చుకోవటం ఎందుకు?
అందరూ గవర్నమెంట్ వాళ్ళే కాదు, ఎవరైనా కూడా ఈ తడుపుటం అనే ఈ వ్యాపారం ఏదైతే ఉందో తడుపుడు అంటారుగా. ఆ? నే- ఆ? నీకు ప్రభుత్వం ఏం చెప్పింది? వాడు ఇంటికి వచ్చాడు నీ దగ్గరికి, సంతకం పెట్టి పంపించే నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఆ డ్యూటీ చేయడానికి మళ్ళీ డబ్బులు నీకు ఇస్తున్నారుగా గవర్నమెంట్ వాళ్ళు. మళ్ళీ ఇదేందుకు, ఈ దొంగ బుద్ధి ఎందుకు అమ్మా? అందుకే పరుల సొమ్ము ఎప్పుడు కూడా అమ్మా విషంతో సమానంగా చూడాలి. వాళ్ళు ఇష్టపడి ఏదైనా ఉంచుకోరు సార్, ఇంత మాకు కష్టపడ్డారు అంటే అది నువ్వు అది వేరే విషయం అమ్మా. అలా కూడా తీసుకోవద్దు. ఎందుకు, భగవంతుడు ఇచ్చింది మాకు చాలండి. నాకు ఉద్యోగం ఇవ్వటం, మరి ఉద్యోగం లేనప్పుడు 10 గుళ్ళు తిరిగావు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా స్వామి అని. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇగో ఈ కార్యక్రమాలు చేయటం, లంచాలు పుచ్చుకోవటం, పక్క వాళ్ళని బాధించటం. కొత్త వాడు ఎవడన్నా వస్తే వాడిని రిజైన్ చేసి పంపించే వరకు వీడికి మనశ్శాంతి ఉండదు. అదేదో పైశాచిక ఆనందాలు, ఈ డామినిజం, ఈ డామినేషన్, బాసిజమ్స్. ఏదో వీళ్ళకి గవర్నమెంట్ అంతా వీళ్ళకి గుర్తకి ఇచ్చినట్టు, వీళ్ళే ప్రభుత్వం అయిపోయినట్టు ఫీలింగ్. అవునమ్మా, అన్ని డిపార్ట్మెంట్స్ లో చేసేది బోడి ఉద్యోగం, చిన్న ఉద్యోగాలు, జీతం మీద బతికే ఉద్యోగాలు. అది చెప్తున్నాడు ఇక్కడ ఎవరు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే. అవునా, ఓటు వేయాలి అంటే వాడికి నువ్వు తాగించిను బిర్యానీ పొట్లాలు పెట్టి ఓటు వేయించుకోవటం ఎందుకు? నీ మంచితనం వాడు గుర్తించాడంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీకే వస్తాయి, నువ్వే గెలుస్తావు. నీ దగ్గర లేదు కాబట్టి ఇగో ఇలా నువ్వు ధర్మాన్ని కొనుక్కుంటున్నావు, అర్థాన్ని కొనుక్కుంటున్నావు, మోక్ష ప్రాప్తి అవుతుంది, నువ్వు గెలుస్తున్నావు. అవునా, మళ్ళీ పోయిందంతా సంపాదించుకుంటున్నావు, 10 ఇంతలు సంపాదించుకుంటున్నావు, 10 తరాలకు సంపాదించుకుంటున్నావు. నువ్వేం చేసావు ప్రజలకి? ఆ ప్రజల నుంచి నువ్వు వచ్చిన వాడివే కదా, వాళ్ళు ఎన్నుకుంటే నువ్వు వచ్చావు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందమ్మా అంటే మనం ఎటువంటి సంఘంలో ఉన్నామో చెప్తున్నాను. ధర్మార్థ కామ మోక్షాలు కేవలం పుస్తకాల వరకే పరిమితమైనవి. అదే మన దౌర్భాగ్యం. మన ప్రవచనాలు కానీ మంచి మాటలు కానీ అన్ని చివరికి ఏంటంటే అటకెక్కాయి. ఇప్పుడు కొత్త వస్తున్నాయి వేదాలు, కొత్త వేదాలు, సొంత వేదాలు. అవునా, ఏమన్నంటే ట్రెండ్ అండి, టెక్నాలజీ మారింది. బిజినెస్ పారాడాక్స్. ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి? డిస్ట్రక్టివ్, నాట్ కన్స్ట్రక్టివ్. మరి ఎప్పటి నుంచో సనాతన ధర్మాన్ని ఎవరన్నా కదల్చగలిచారా? కూకటి వీళ్ళతో కదల్చమనండి అమ్మా, చెప్పండి. మనం ఆర్యులు ధర్మాలు మనది సనాతన ధర్మం అంటే మనకి వేదం ఇట్లా ఉండాలి, సృష్టి ఇట్లా ఉండాలి అని అది మనం అటువంటి జ్యోతిని మనం ఆరాధించాం. అందులో నుంచి పుట్టినవే మిగతావన్నీ మతాలు. అది మతం కాదు, అది అమ్మవారి అభిమతం. అదే అమ్మవారు యొక్క కాంతి. ఆ చదువులు చదువుకున్న వాళ్ళం మాకెందుకు ఈ క్లాస్ అని, నువ్వు ఆ క్లాస్ అని మమ్మల్ని ఎందుకు చెప్తారు? మీరు కూడా ఇందులో వచ్చిన వాళ్ళే, మీరు తెలుసుకొని మళ్ళీ మాలోనే వస్తారు. అలా వచ్చారని చెప్పి మేమేదో కొత్త దాంట్లో మాకంటూ ఒక మతం ఉందని కాదు, మనందరం తెలుసుకున్నాం. విషయం తెలుసుకొని ఇప్పుడు ఆనందంగా ఉందాం. సర్వేజన సుఖినో భవంతు అంటే అది. అన్నిటికీ కుల మతాలు అన్నిటికీ అతీతంగా వెళ్ళటమే ఈ ధర్మార్థ కామ మోక్షాలు. అవి అప్పుడే లభ్యం అవుతాయి, స్వాలో ఉన్నంత వరకు జరగవు. ఇది శాసనం, దైవ శాసనం. అదే పరీక్షలు మనకి, అవే కర్మలు అనుభవిస్తాం. ఏమ్మా, భగవంతుడు నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. మాయలో ఉన్నవాడు ఎప్పుడు ఇది ఉంటుందా, సంపాదించే వరకు టెన్షను, కాపాడుకునేంత వరకు టెన్షను, మళ్ళీ రేపు పోతుందా, మళ్ళీ బాధ. వచ్చింది ఒక ఆనందం, పోతుంది అనేది ఇంకో దుఃఖం. రెండు నిన్ను బాధిస్తూనే ఉంటాయి. దిస్ ఈస్ ద ట్రెండ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఓకే, అంతే కదా. పదవులు కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ, బంగారం కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, ప్రేమలు కానీ, ఏవైనా కూడా, స్నేహం కానీ, వీడు ఉంటాడా మనతో స్నేహంగా, జన్మంతా ఉంటాడా, అది ఇట్లా ఉంటాయి నాన్న. దిస్ ఇస్ ది, ఇంత ఉంది ఈ నామంలో సమయ అంటే అది. ధారాకాశమునందు అనాహత ధ్వనిని సమయదేవిగా పూజ చేయటమే సమయాచారము అంటారు. ఏమ్మా, హ్రీంకారం అవుతుంది. ఆ హ్రీంకారంలో హకార రకారంలో రెండు రాలిపోయి ఈంకారము బయటికి వస్తుంది నాన్న. అంటే నీ ఆత్మ బయటికి వస్తుంది అని మూడో కను దగ్గర. ఇక అక్కడి నుంచి ఈమంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఓం అయిపోయిందిగా, హ్రీం పోయి మళ్ళీ
ఉన్మని స్థితి దగ్గర హకార రకారాలు పోగొట్టుకుని మళ్ళీ నువ్వు బ్రహ్మకత్వం వైపు బయలుదేరుతావు. ఆ హ్రీం ఈం బయటికి వస్తుంది. ఈ ఈంకార స్వరూపిణియే ఈ సమయదేవి. దహరాకాశమునందు అనాహత ధ్వనిని సమయదేవిగా పూజ చేయటమే హ్రీం నమః ఈం ఈం నమః అని ఓంకారము హ్రీంకారము ఇవన్నీ దాటిన తర్వాత ఆఖరి బీజము మహాషోడశి బీజము ఈం ఈం నమః అనేది ఏదైతే ఉంటుందో అది దహనంలో చేయటం. దహరాకాశమునందు దహరాకాశము అంటే అమ్మవారి దహరాకాశాలు మహదాకాశాల్లో అనాహత ధ్వనిని సమయదేవిగా పూజ చేయటం. అందుకని ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం అని నేను అంటుంటాను చూడండి. జయ గురుదేవ్ అమ్మ. హ్రీం 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 అని అంటుంటాను చూడండి. హకార రకారాలు తొలగించుకోవటం అనమాట. ఈంలోకి వెళ్తున్నాడు గురువు గారు. ఆ గురు పరంపర అలా ఇచ్చింది ఆయనకి. ఓం నుంచి ఆయన హ్రీం నుంచి ఈంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే గురు పాదుకలు పట్టుకొని మనం కూడా వెళ్ళిపోవాలి అని నేను నా పాదుకలు కదమ్మా, అంటే గురు పరంపర పాదుకలు. అంటే ఓంకారము అంటే మనము సామాన్యంగా ఎలా అర్థం చేసుకోవాలంటే ఓంకారం తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది కదా. ఓంకారం నిన్ను చక్కగా హ్రీంకారం దగ్గరికి, అదే విశుద్ధి చక్రము అంటే అదన్నమాట. ఓం కాస్త చక్కగా నిన్ను హ్రీంకారంగా మేకప్ చేస్తుంది. అమ్మవారు ఏం చేస్తుంది, అకార రకారాలు కూడా తొలగించి నిన్ను పైకి శ్రీం బిందు స్థితి సవికల్ప సమాధి, అక్కడి నుంచి ఈ నిర్వికల్ప సమాధి. స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ పరానామం అదే కదా. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. సంగీతం నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఎందుకన్నాడు గురువు గారు. మూలాధారంలో నువ్వు పరాలో ఉంటావమ్మా. అందరూ నిన్న ఒక పాట పాడమన్నారు. ఏం పాడాలో నీకు తెలియదు. సమయం ఏమిటి, ఏ సమయానికి ఏం పాట పాడితే బాగుంటుందా, ఈ సమయంలో ఏం పాట పాడితే బాగుంటుంది, అది అభావంలో ఉంది. అక్కడి నుంచి బయలుదేరుతావు. పశ్యంతి ఏమ్మా, స్వాధిష్టానంలో పశ్యంతి అంటే ఏదో తెలియని ఒక రాగము, ఈ పాట పాడదాము భావంగా వస్తుంది. అవునా? అదేదో ఆకృతి. మూలాధారం దగ్గరకు వచ్చినప్పుడు మధ్యమ అవుతుంది. హృదయంలో ఆ మధ్యమ కాస్త హృదయంలోకి వచ్చినప్పుడు అక్షరం అవుతుంది. అది నీ వైఖరి నోటి నుంచి పాటగా బయటకు వస్తుంది అని. అలానే నీవు దీన్ని మళ్ళీ తిరగేస్తే పరానాదం అంటే పరాశూన్యంలో వెళ్ళిపోతావు. అంతేగా. వైఖరి నుంచి మళ్ళీ అమ్మవారి కాంతి చక్రాల్లోకి వెళ్ళి అక్కడ ఓంకారం దాటేసి హ్రీంకారం దాటేసి ఈ శ్రీంకారం దాటి ఈ అంటే నిర్వికల్పంలోకి వెళ్ళిపోతావు నాయన అని చెప్తున్నారు. అందుకే సంగీతోపాసన అంటే అది. ఉపాసన అంటే ఏంటి? సంగీతానికి దగ్గరగా ఉపాసన వేసి కూర్చోవటం. గురువు గారి దగ్గరికి ఉపాసన, గురుపాసన. గురు పౌర్ణిమ అంటే ఆయనకి ఇది కాదు, ఆయన సమక్షంలో దగ్గరగా ఉండటం. ఉపవాసము కడుపు మార్చుకోమని కాదు, ఆయన అమ్మవారి దగ్గరగా నీ మనసును పెట్టడం. దహర పూజ కదా, దహరంలో నువ్వు ఉపవాసం చెయ్యి. శరీరంతో కడుపుని ఎందుకు కాల్చటం? అదే అన్నాడు మరి సాయిబాబా. తిని దహరం దగ్గర నువ్వు సమయాచార దేవిగా దగ్గరగా ఉపవాసముగా ఉండు. మనసు అనేది తగ్గించు, ఆత్మకి దగ్గరగా ఉండు. అదే సారూప్యము. అంతే కదా. ఒకరి దగ్గర ఉన్నప్పుడు వారే చూస్తూ ఉంటాం. అదే ఆ ఉపవాసమే నిన్ను ఏమిటి మోక్షానికి దారి తీస్తుంది. ధర్మ అర్ధకామ మోక్ష. ఆత్మ అవుతావు. అందుకే కదా 6 నెలలకి వీళ్ళు వాళ్ళు అవుతారంటే ఇదే. అంతే కదమ్మా. అవే వస్తాయి, ఆత్మ లక్షణాలే వస్తాయి. ఉపవాసం వలన ఏమొస్తుంది? సమయదేవి అవుతావు కాబట్టి. సో ఆత్మదర్శనం. మూడో కన్ను దగ్గర నీ యొక్క అసలు రూపం స్వస్వరూపంగా చూస్తావు. ఓహో, నేను ఇదా, అహం బ్రహ్మాని కదా, అమ్మవారిని కదా నేను. అహం బ్రహ్మాస్మి, నేనే మొత్తం నిండి ఉన్నాను. ఈ సృష్టి అంతా కూడా పాంచభౌతిక సృష్టి. ఆకాశము ఏమా, అంతరిక్షంలో అంతా కూడా నువ్వే నిండి ఉంటావమ్మా. అనుభూతి వస్తుంది. అందుకే అంత ప్రేమ.
ఆ, ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. పైకి వెళుతుంటే అన్ని పెరుగుతాయి, ఒక్కసారి అన్నీ వెళ్ళిపోతాయి బిందువు దగ్గర. ఉమ్, బిందువులా ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటుంది? అది వచ్చేస్తుంది, తానే నువ్వే తాను. అదనమాట సవికల్ప అంటే. అది సమయదేవి అంటే అక్కడ నువ్వు అవుతావు, అది అవుతావు. అందుకే మీ గురువు గారు సవధవోం నుంచి అవధవోం అన్నాడు. అది అవురా అని. అవధవోం అంటే అది కావటం, ఈంకారం కావటం. ఓంకారం లో సవధవంలో చెప్పుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు అవధవంలోకి వెళ్ళు. ఈ గది నుంచి ఇంకో గదికి వెళ్ళు. 4 గదులు ఉన్నాయి. ఓం హ్రీం శ్రీం హీం అలా ఉన్నాయి. 4గో గదిలో నువ్వు నీ మోక్షం ఉంది. అవునా? మనం కూడా అంతే కదా, మన ఇష్టమైన రూమ్ లోనే కూర్చుంటాం ఎంతసేపు. ఎవరు రావద్దని తలుపులు వేసుకుని కూర్చుంటాం. అవునా? బయటికి రా, ప్రపంచం ఉంది. అదే కదా, పక్షులు చూడండి, రెక్కలు ఉన్నాయి, దాని ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది అది. అంతే కదా, మన ఊహలు కూడా అంతే కదా, నువ్వు చెప్తేనే అవి వస్తున్నాయా? అవునా? నీలో వచ్చినప్పుడు అవి నావి అంటున్నావు, అవి వచ్చినప్పుడు అవి రెక్కలతో ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత బంధించినా ఉండవు. ఇంకో జంట దిగుతుంది, కొత్త ఆలోచన వస్తుంది, కొత్త ఊహలు వస్తాయి. ఈ రోజు ఊహలు కోరికలు ఇవన్నీ ఉన్నాయి, ఇవి పోయి మళ్ళీ రేపు అనేది ఒకటి ఉంది, అక్కడ మళ్ళీ కొత్త పక్షులు. ఇది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడు. ప్రకృతిలోకి వెళ్ళిపోవాలమ్మా. సమయదేవి అంటే ప్రకృతి యొక్క దృష్టిలోకి వెళ్ళిపోతే ఇవన్నీ తెలుస్తాయి. ఇదంతా నేనుగా నిండు ఉన్నాను కదా అనే భావన వస్తుంది, విశ్వ చైతన్యం వస్తుంది. నీ చైతన్యం ఇప్పుడు పాంచభౌతికంలోనే ఉంది కాబట్టి నేను అంటున్నావు. అంతేగా, గాలి బుడగలో గాలి ఉందనుకో, ఏముందమ్మా అంటే గాలిలో బుడుగు ఉందండి, బుడగలో గాలి ఉందండి అంటున్నావు. పిన్ని సూత్తో పొడు, ఇప్పుడు గాలి ఏమైంది? అంత ఆకాశంలో కలిసిపోయిందండి. ఇంతే. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఎందుకంటే నేను చెప్పను. అంతే కదా, ఒక చిన్న సూది తీసుకొని పొడిచా అనుకో, కుండ కూడా అంతేగా. ఘటాకాశము అన్నారు. ఘటాకాశము ఏమ్మా, పగిలితే లోపల ఉన్న ఆకాశం మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోయింది. అదే నీ ఉదాహరణ ప్రాణం, అదే నీ ఆత్మ, అదే ఆత్మ పక్షి అంటారు. మన వేదంలో ఒక కథ ఉంది, తైత్తరీయోపనిషత్తు ఉపనిషత్తులు. 2 పక్షులు ఉంటాయి, జీవాత్మ, ఆత్మ అని. ఆత్మ సాక్షిగా ఉంటుంది, జీవాత్మ పండు తింటూ ఉంటుంది, మాయని తింటూ ఉంటుంది. బాగుంది, తీయగా ఉంది, నాకు ఇవాళ ఆనందంగా ఉంది. ఆత్మ ఏమిటి సాక్షిగా? అదంతా పూసుకుని ఉందిగా. మాయను కూడా తాను పూసేశాం కదమ్మా. అది కూడా ఏముంటుంది? సూర్యుడు నీటిలో ప్రతిబింబం అన్నట్టు అది కూడా నీలోనే ఉంది కాబట్టి ఆత్మ అవును చాలా బాగుందిలే అంట. కానీ నాకేం అంటవు ఇవి అని, నేనేం తడిసిపోలేదు, నువ్వు తడిసిపోయావు అని. మాయలో తడిసిపోయిన వాడి నువ్వు. అర్థమైందా? ఆత్మ అలానే ఉంటుంది. నేను ఉన్నంత వరకు తిరుగు, నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతాను అంట. అది దట్ ఈస్ ద వేదాంతం. తెలుసుకోగా మనం కథాకథం తెలియదు కాబట్టి సమయాచారము, సమయదేవిగా పూజ చేయటమే సమయాచారము. అది మానవునిలో దక్షిణమునందు ఉంటుంది. దక్షిణ దిక్కు అంటారు, దక్షిణమునందు ఉంటుంది కాబట్టి ఆ సమయ పూజ దక్షిణ వైపు ఉంటుంది కాబట్టి అది సమయాచారం. అది మానవులో దక్షిణమునందు ఉంటుంది కాబట్టి దక్షిణాచారము అంటారు. ఉత్తరాయణం ఇలా అంతేగా, దక్షిణ పైనుంచి వస్తే ఉత్తర, అంతే కదమ్మా. అంతే కదా. ఇప్పుడు మన బ్రహ్మకత్యం ఏమిటి? బ్రహ్మకత్యం సౌత్ కదా, మూలాధారం నార్త్. సౌత్ పోల్, నార్త్ పోల్, మ్యాగ్నెట్ ఉంది కదా. మ్యాగ్నెట్ సౌత్ అండ్ నార్త్ ఉంటుంది కదా, ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇనప రజన్ని ఆకర్షిస్తుంది. సృష్టి కూడా అంతే. సో మనదేమిటి? పైకి వెళుతున్నాం, మనం కిందకి పోవట్లేదు కదా. అది చెప్తున్నారు సమయాచారం అని. అందుకే సమయాచార పూజ దక్షిణాచారం అని. దక్షిణాచారము లేదా దక్షిణాంనాయ అమ్మవారి త్రికోణం, దక్షిణాంనాయం త్రికోణం ఉంటుంది కదా, అలా
అగ్రబిందు పరికల్పితాన మధ్య బిందు పార్శ్వ బిందు అని నేను చదువుతుంటాను కదా, అది చెప్తున్నారు. సృష్టి ఎలా వచ్చిందో మళ్ళీ సృష్టి ఎలా అంతమైపోతుందో అని. సృష్టి స్థితిలయ్య తిరోధాన వమనాలు. సో కాబట్టి దక్షిణాచారము లేదా దక్షిణ ఆమ్నాయం వైపు, దక్షిణ ఆమ్నాయం పూజలు అన్నమాట మనవి. సమయాచార పూజలు అంటే అవి. ఇది రహస్యం. అర్థమైందా? ఇక్కడికి ఈ నామం అయిందమ్మా. అర్థమైంది కదా మీ అందరికీ? సమయాచార. సో సమయాదేవిగా మీరందరూ భాషించండి. హృదయంలో అమ్మవారిని కొలవండి. ఎవరికైనా కూడా అక్కడ స్థానం ఇచ్చారు అంటే వారు అమ్మవారి స్వరూపమే. అందుకే హృదయంలో అందరినీ స్నేహం చేయంగా అందరూ నా బంధువులు అంటే తిరుగుతామా? కొందరినే పెట్టుకుంటాం బంధువులుగా, అవునా? కొందరిని హృదయంలో ఎంతమంది ఉంటారమ్మా? పోయేటప్పుడు ఎంతమందిని తలుచుకుంటాం మనం చెప్పండి? బతుకున్నప్పుడు ఎంతమందిని అందరితోనూ స్నేహం చేయాలని తెగ తిరుగుతాం. ఏమండి భోజనం చేశారా? ఏమైనా టిఫిన్ చేశారా? మీ వారు వెళ్ళారా? మీ పిల్లలు వెళ్ళినారు, స్కూల్కి వెళ్ళారా? ఇట్లా లేనిపోయి బంధాలు పెట్టుకుంటాం, పనికిరాని బంధాలు. ఎందుకు ఆవిడ మానా ఆవిడ ఏదో అవస్థపడుతుంది, నీకెందుకు? నీటి పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఆవిడ ఎందుకు గీకడం? అవునా? అది చెప్తున్నాడు. సో నీలో నీవుగా ఉండటం. సో ఆ హృదయ స్థానం కేవలం అమ్మవారికి అని పెట్టుకో అని. అర్థమైందా? మాయకి కాదు, మనసుకి కాదు స్థానం అది. ఏమ్మా? సో అమ్మవారిని చూస్తే ఉపవాసం ఉంటే నీకు నీకు ఈ అమ్మవారి ఇచ్చే వరం ఏమిటి? ఈ ఊహలు ఆలోచనలు మనసు పెట్టే మాయ ఏదైతే జీవాత్మగా నువ్వు అనుకుంటున్నావో ఆ జీవ లక్షణాలు తొలగిస్తుంది, ఆత్మ లక్షణాలు ఇచ్చి తనలో సాయుధ్యం చేసుకుంటుంది. ఇదే సమయాచార పూజ అని చెప్తున్నారు. అది నిస్సంకల్పం. మనసు సంకల్పము దేవుడి దగ్గరికి పంపించదు. అర్థమైందా? ఉపవాసంలో చూడండి, ఉపవాసం మీరు చేస్తున్నారు కదా, మీకు స్వానుభూతిలోనే జీవిస్తా. ఉపవాసం చేస్తున్నామండి, వాళ్ళు 3 రోజులు ఇవాళ ఉపవాసం ఉన్నానండి అంటారు కానీ లౌకిక విషయాలన్నీ ఎక్కువ మాట్లాడుతుంటారు. మరి అదేం ఉపవాసము? అవునా? ఎవరికి ఉపవాసం చేస్తున్నావు? లోకులకి, విషయాలు, లోక వ్యవహారాలు. కడుపు ఏమో పాపం అన్నం పెట్టవే తల్లి అని అది అరుస్తుంది, గోని శబ్దాలు చేస్తుంటాయి. దానికి ఇంత వెయ్యం, కానీ లోక వ్యవహారాలే భోజనంగా దానికి వేస్తాం. అంటే అది తొలగిస్తుంది అమ్మవారు. సమయాచార కూడా దక్షిణామ్నాయం మన గురువు సాంప్రదాయాల్లో తమసోమా జ్యోతిర్గమయ్య, అదే దక్షిణామ్నాయం. 3వ గది దగ్గర నువ్వు ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నావు అంటే జ్యోతిని దర్శనం చేసుకుంటున్నావు. అందుకే అది తమసోమా జ్యోతిర్గమయ్య. సమయాచార దక్షిణాచార ఆమ్నాయాలది. సౌత్ సైడ్కి వెళ్తున్నాం, అందుకే సౌత్ సైడ్ ఏంటి యమస్థానము అంటారు. యమస్థానం అంటే ఎవడని కాదు అక్కడ, అంటే ఏంటంటే జీవన్ముక్తి అని. జీవన్ముక్తి ఆ లక్షణం పోతుంది 3వ కన్ను దగ్గర. యాదవ జీవితం అంటాం, అది తీసి పడేస్తాం. ఏమ్మా? ఎంత గొప్పగా అలంకరించుకొని పెళ్లికి వెళ్తామో, 10,000 రూపాయల చీర కట్టుకొని శరీరాన్ని అంతా ఆభరణాలతో నింపుతామో, ఇంటికి వచ్చినప్పుడు బట్టలు ఎలా పడితే అలా ఇసిరేసి పడేస్తాం. అవునా? సరదాగా చెప్తున్నాను, అంతే కదమ్మా. ఫంక్షన్ నుంచి రాగానే అమ్మో దానికి ఒక హ్యాంగరు తడిసిపోయి ఉందనుకో, చెమటతో ఉంటాయి కదా, కొద్దిగా గాలికి వేద్దాం అనేది ఉండదు. మంచాల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ఇస్త్రీ తన్నేస్తాం. చెప్పులు కూడా అలా ఇస్త్రీ పడేస్తాం బయట. ఏది జతగా ఉండవు, ఎత్తుక్కోవాలి. అర్థమైందా? నేను ఒకసారి చిన్న జోకు, ఒకసారి నేను గుడికి చిన్నప్పుడు రోజు రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళాలని పెట్టుకున్నాను 45 రోజులు. చిన్నప్పుడు అమ్మా రోజు వెళ్ళినప్పుడు చెప్పులు కూడా వేసుకొని వెళ్తాం కదా. అక్కడ బయట గురువారం తెగ రష్ అక్కడ బరకత్పురాలు. అక్కడ చెప్పులు విప్పేసి దర్శనం చేసుకుని తీర్థం తీసుకుంటేనే గాని నాకు ఆనందం. ఇంటికి వచ్చాను అంటే అబ్బా ఇవాళ దీక్ష అయిందని ఆనందం. చిన్నప్పుడు పసితనం కదా. సో ఓసారి ఇలానే నా చెప్పులు ధామ అయిపోయినాయి. ఎవడో వేసుకొని వెళ్ళిపోయాడు కొత్త చెప్పులు. ఇక్కడ అన్నీ జరిగాయి కానీ ఈ బాధ ఒకటి, అమ్మో నా చెప్పులు పోయినాయి రోయ్ అని నేనేం చేశాను తెలివిగా, సరే ఇంకేం చేస్తాం, పోయినవి మనం 10 మంది వచ్చే గుడికి ఎవరిని అడుగుతాం?
ఏదో పిచ్చి. మళ్ళీ కొత్త చెప్పులు వేసుకొని మళ్ళీ ఆ చెప్పుల్లోనే ఎవరన్నా మళ్ళీ నావి వేసుకొని వచ్చాడని అవన్నీ వెతుక్కోవటం. అక్కడ దేవుడి మీద భక్తి పోయింది. ఉపవాసం అనేది లేదు. అవునా? ఏమో పొరపాటున వాడొచ్చుండొచ్చేమో. నా చెప్పులే యేసుకొని వస్తాడు గదా! అని చెప్పి అందరి జతలు చూసిన తర్వాత మళ్ళీ నాకు తెలివితేటలొచ్చాయి. అమ్మో! మళ్ళీ నేను జతగా పెట్టానంటే మళ్ళీ ఇవి గూడా పోతాయని జేసి ఒక చెప్పు ఒక చోట, ఒక చెప్పు నా కుప్పలో కలిపేశాను. మిక్స్చర్ కలిపినట్టు. ఒక చెప్పుతో వాడు ఎళ్ళలేడు గదా! మళ్ళీ దర్శనం చేసుకొనొస్తే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా చెప్పు నా దగ్గరే ఉన్నాయి. ఎక్కడ పెట్టానో కలిపానో అక్కడొకటి, ఇంకోటి ఇంకో చోట. ఈ 2 మళ్ళీ దగ్గర చేర్చి కాలుకి వేసుకొని ఇంటికెళ్ళా. ఇదొక్కటి నన్ను కాపాడింది. అంటే జస్ట్ అవి జోక్. ఇట్లా ఏంటంటే తెలివితేటలు అలా పుడుతూ ఉంటాయి అప్పుడు. అక్కడేంటంటే మాయే ఎక్కువుంటుంది. చెప్పుల మీదున్న ధ్యాస, చెప్పుల మీదున్న భక్తి అక్కడ రాఘవేంద్ర స్వామి మీద లేవు. ఎంతసేపు తీర్థం తీసుకుంటున్నా గూడా వెనక. ఎవడన్నా వెళ్తున్నాడు చెప్పుల దగ్గర ఉన్నాడంటే వాడిని చూస్తూ ఈ తీర్థం తీసుకోవటం. చిన్నతనం గదా! ఇప్పుడంటే పోతే పోయినయి కొనుక్కుంటాను. అక్కడ అప్పుడు కొనుక్కునే స్థితి గాదది. కొనిపెట్టేవాళ్ళుండాలి. అది. అవునా? అది. సో, ఇట్స్ వన్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్సెస్. ఇక్కడికి ఈ నామం అయిపోయిందమ్మా. తారథ, సమయ ఇవన్నీ చెప్పేసాను.